1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఐటీ కంపెనీస్లో ఉద్యోగుల కోత బాగానే కనిపిస్తుంది. అంటే సడన్గా తీసేస్తున్నారు. కొత్త టెక్నాలజీస్ రావడం, ఇంతమంది మాకు అవసరం లేదు అంటే 100 మంది చేసే పనిని 10 మంది చేయొచ్చు, ఒక రోబో చేసేస్తుంది అన్నట్టుగా వీళ్ళందరినీ తీయడం జరుగుతుంది. మరి ఇప్పుడు యువత ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటే ఏం చెప్తారు? ఇందులో కరెక్షన్ ఏంటంటే నవీన, తీసేస్తానంటే అందరినీ తీయట్లేదు. ఒక అపోహ పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబులు పోతాయని కొంతవరకు కరెక్టే. కొన్ని జాబులు అన్ని జాబులు ఆర్టిఫిషియల్ కూడా రిప్లేస్ చేయలేదని నా ఉద్దేశం. కొన్ని వాటిలో రిప్లేస్ చేస్తారు. అయితే ట్రంప్ అమెరికాలో, ఎస్పెషల్లీ నేను చెప్పాను, అమెరికాలో తగ్గితే ఇండియాలో తగ్గినట్టే, చైనాలో తగ్గినట్టే. అక్కడ పెద్దాన తగ్గితే అందరు తమ్ముళ్ళు తగ్గుతారు. ఇక్కడ ఏమైందంటే ట్రంప్ థింకింగే వేరు, ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఈ టర్మ్లో ఇంకా మారిపోయాడు ఆయన. ఫస్ట్ టర్మ్లో కొద్దిగా బెటరు, రెండో టర్మ్లో ఆయన ఆలోచనలు చట్టానికి విరుద్ధంగా ఉన్నట్టే ఉంటాయి కొన్ని. అంటే కొన్ని కఠినమైన డెసిషన్ తీసుకుంటున్నారు. అందులో ఒకటి ఐటీ జాబ్స్ కదా, మిగతా జాబ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మనం అనుకుంటే కొన్ని వేల మంది లిస్ట్ చేశారు, కొన్ని లక్షల మంది లిస్ట్ చేశారు. అంచులు ఆల్రెడీ కొంతమంది వచ్చేసారు, ఇంకొంతమంది రావడానికి మన ఇల్లు అమ్ముకుంటున్నారు, ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు, మిగతా అసెట్స్ ఉంటే అమ్ముకుంటున్నారు, తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ నుండి జాబులు లేకుండా సర్వైవ్ అవ్వలేరు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూ ఎమర్జింగ్ సబ్జెక్ట్. మార్కెట్లో ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే లాట్ ఆఫ్ డేటా సైన్స్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా పెద్ద రోల్ ప్లే చేస్తారు. అయితే ఎవరిని తీసేస్తారనేది క్వశ్చన్. అందరినీ తీయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిటిజన్షిప్ ఉందనుకున్నాను. ఎట్లా తీస్తారు? ఎవరైతే గత 8-10 సంవత్సరాలు వెళ్ళి మ్యాక్సిమం వీక్గా వెళ్ళారో, సబ్జెక్ట్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా, ప్రొసీజర్ లేకుండా, డివేట్ చేసుకొని, మ్యానిపులేట్ చేసుకొని, మేనేజ్ చేసుకొని వెళ్ళారో వాళ్ళకి ఇబ్బంది. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకేం లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సడన్ గా వాళ్ళని తీసేస్తున్నారు కదా సార్. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చూసుకోవాలంటారు? అంటే వాళ్ళకి వేరే ఏమన్నా ఉన్నాయా మార్గాలు? మార్గాలు అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పండి, జాబ్స్ అనేది దొరకడం కష్టం అండి. గవర్నమెంట్ జాబ్స్ రూల్డ్ అవుట్. వాళ్ళు ఫెడరల్ వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బైఅవుట్ స్కీమ్ పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి అంతే కమిట్మెంట్ ఉండదు. 1-2 నెలలు ఇచ్చి నోటీస్ పెట్టి తీసేస్తారు. అయితే వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చేస్తున్నారు, ఐదర్ దే హావ్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళకున్న ఫీల్డ్లో, లేదా వేరే సెగ్మెంట్ షిఫ్ట్ అవ్వాలి. వేరే సెగ్మెంట్ షిఫ్ట్ అయితే స్టార్టప్స్. ఎందుకంటే ఇప్పుడు స్టార్టప్కి మంచి బూస్ట్ ఇస్తుంది ఇండియా. స్టార్టప్ ఇండియా టైటిల్ నేమ్తో దే ఆర్ గివింగ్ గుడ్ సపోర్ట్, ఫండింగ్ కానీ. సో మన మేధస్సుని మనం ఒక దగ్గర జాబ్ చేసే బదులు ఎవడైతే జాబ్ చేస్తున్నాడో వాడు బాస్ గోల్ కోసం వర్క్ చేస్తాడు. నీ లక్ష్యం ఉండదు, నువ్వు ఇంకెవడో లక్ష్యానికి నువ్వు పనిచేస్తున్నావు. అంటే కొంతమంది అంటున్నారు సార్, కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే నాట్ ఇన్ అమెరికానే కాదు ఎక్కడైనా సరే, కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, జాబ్ చేసే వాళ్ళని మనుషుల్లా చూడట్లేదు, మెషిన్స్ లాగా చూస్తున్నారు అని అంటున్నారు. దానికి అంతే కదా. ఇప్పుడు కంపెనీ ఎవరైనా తీసారు, ఫస్ట్ హై టికెట్ని తీసేస్తారు. సిఇఓ లెవెల్లో ఒక సిఇఓ శాలరీ కూడా 100 మంది ఎంప్లాయీస్ ఉంటుంది, లేదా 50 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ 100 మంది తీసే బదులు ఒకరినిద్దరు పైన పీకితే సెట్ అయిపోతుంది ఒకటి. అట్లా మొత్తం తీసుకుంటూ పోతే సిస్టమ్ కంపెనీ దెబ్బతింటుంది. అది వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి వచ్చే ఆర్డర్లు తగ్గినప్పుడు వీళ్ళు ప్రతి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓవర్ హెడ్స్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏముంది, కాంట్రాక్ట్స్ రావాలి. కొన్ని ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఓన్లీ అమెరికా కంపెనీస్ పనిచేస్తాయి. వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తేనే ఇక్కడ సర్వే అవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు లేబర్ కోసం, లేబర్ చీప్ కాబట్టి వచ్చారు. మనం గంటకి $7-8 కూడా పనిచేస్తాం. అక్కడైతే $50 వేయాలి, $40-50 కంటే, అంటే ఆల్మోస్ట్ 20%, 80% సేవింగ్. అండ్ మన క్వాలిటీ, యాక్యురసీ కూడా మన వాళ్ళు, ఎస్పెషల్లీ ఇండియన్స్ బాగా చేస్తారు మిగతా వాళ్ళతో పోలిస్తే. కమిట్మెంట్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ. ఇక్కడ ఏమవుతుందంటే ఐటీ కోత, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ లేనప్పుడు ఆ ఎఫెక్ట్ మనమే పడుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ రావట్లేదు. ఇవి ఐటీ ఏంటంటే పెద్ద పెద్ద, ఇప్పుడు ఇన్ఫోసిస్, TCS ఇవన్నీ పెద్ద పెద్ద $1 బిలియన్ ఉంటాయి. అది వాళ్ళకి రానివాడు వాళ్ళు ఎవరికి ఇస్తే ఎంతకాలం పోషిస్తారు మనల్ని? అందుకనే అక్కడ రెసిషన్ వచ్చిందంటే నాకు తెలిసి నెక్స్ట్ 1-2 years అక్కడ కూడా రెసిషన్ వస్తుంది. ఈ లెక్క మనం అన్ని ఎక్కడెక్కడ ఏరుకొని పిక్ అండ్ చూసి చెడుపుర్లు అని తెస్తే ఒకేసారి తీసినా కూడా కష్టమే కదా. ఆ సిస్టమ్ సెట్ కాదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బయట వాళ్ళని పంపించేసి మన వాళ్ళు ఒక లీడర్స్ పెట్టి ఒక టీమ్స్ డెవలప్ చేసుకుంటే ఏ సెక్షన్ అని చెప్తున్నాడు. చెప్పడం అంటే ఇండైరెక్ట్గా మనం పంపించేద్దామనే ఉద్దేశం. అది కూడా లీగల్ ఉన్న వాళ్ళు ఆయన ఏం టచ్ చేయట్లేదు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ లీగల్లో ఉన్న వాళ్ళు, ఎవడైతే టెంపరీ దొంగతనంగా వీసా లేకుండా ఉంటున్నారో, ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారో, లేకపోతే రాంగ్ ఒక యూనివర్సిటీలో చదువుకొని ఇంకో ఊరికి వెళ్ళి చేస్తున్నారు, వాళ్ళందరి మీద టార్చ్ పెట్టండి. ఈ డోజ్ అనేది అందులో ఒక పార్ట్.
ఎందుకంటే అబ్జర్వర్స్ ఎనాలిస్ట్ కొన్ని టీములు పెట్టాడు, పలానా ఐటీ శాఖ నువ్వు చూసుకో, ఈ శాఖ నువ్వు చూసుకో, మినిస్టర్ అట్లా ఇచ్చి దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఆల్ ది ప్రూవ్ చూపించి పంపించేస్తున్నారు. అంటే ఈ లే ఆఫ్స్ అనేవి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా సార్, అంటే కొత్తగా ఇప్పుడు ఈ ఏఐ వల్లే జాబులు పోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఏ వల్ల ఒక అప్ టు సడన్ పోర్షన్ డిసైడ్ నా 100% నేను ఏ అనుకోను, ఎందుకంటే ఏ వల్ల కొంతవరకు ఉన్నాయి. చాలామంది నేను ఒప్పుకోను ఏ వచ్చినందుకు జాబ్స్ ఏం పోవండి, కొంత పర్సంటేజ్ రిప్లేస్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్తుంది ఏ కొన్ని పనులు చేయలేదు, ఇప్పుడు కూడా కొన్ని పనులే చేయగలుగుతుంది. అందులో వీక్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, ఇల్లీగల్ వాళ్ళని వెళ్ళిపోతున్నారు. రెగ్యులర్ వాళ్ళు టాలెంట్ వాళ్ళకి కూడా కావాలి కదా. ఇప్పుడు మనం తీసాడు ఇంకో టాలెంట్ వాడిని, వాడు $50 ఇవ్వాలి గంటకి, మనకి $8 ఇస్తే ఆయన $50 ఎందుకు తీస్తాడు? బట్ ఇఫ్ ఈజ్ నాట్ స్కిల్డ్ పర్సన్, ఇఫ్ ఈజ్ నాట్ స్కిల్డ్, ఈ డజంట్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్, ఈ డజంట్ హ్యావ్ పైథాన్, ఈ డజంట్ హ్యావ్ జావా, ఇవన్నీ అవి లేని వాళ్ళు తీస్తున్నాడు. అందుకని మనం లాస్ట్ టైం చెప్పాం కదా, ఇట్స్ బెటర్ నాట్ టు గో ఇల్లీగల్లీ టు అమెరికా. ఇప్పుడు ఒక 30 years బ్యాక్ అమెరికా మోజు ఉండేది అత్తగారికి, ఏంటంటే అల్లుడు అమెరికా అయితే 5 కోట్లు, అప్పట్లో మేము చదువుకున్నట్టు 50 లక్షలు కట్టినారు అప్పట్లో, అంటే 30 years బ్యాక్. అప్పుడు 50 లక్షలు అంటే కొన్ని కోట్లు. అది ఇప్పుడు అది లేదు, ఎందుకంటే ఇండియాలోనే అంత శాలరీస్ ఇస్తున్నారు. దేర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ పేయింగ్ ఈక్వల్ శాలరీస్ టు అమెరికా, లండన్. సో అక్కడ ఏంటంటే చాలాసార్లు ఒక సినిమాలో బ్రహ్మానందం గారు బోర్డు పెట్టుకుంటాడు ఎంఎస్, వాళ్ళ అత్తగారు ఏమంటారంటే అమెరికా అల్లుడు కదా ఎంఎస్ అనేది, మంచి కట్ట నుంచి పెళ్ళాడు. 2 సంవత్సరాల తర్వాత ఆవిడ అమెరికా వస్తుంది అల్లుడు ఇంటికి. వస్తే బెంచ్ గారులు దిగుతాడు, మంచి బెంచ్, పెద్ద బెంచ్ దిగి హాస్పిటల్కి వెళ్తాడు. అత్తగారు అక్కడ రిసెప్షన్ ఉన్నాడు, లోనికి వెళ్ళి డ్రెస్ మార్చేస్తాడు, డ్రెస్ స్వీపర్ బకెట్ పట్టుకొని వస్తాడు. వచ్చి అత్తగారు ముందు అదేంటి అల్లుడు నువ్వు ఎంఎస్, బ్రహ్మానందం మెయిన్ స్వీపర్ అన్నాడు. ఎంఎస్ అంటే వేరే మీనింగ్. అంత క్రేజీ ఉండేది. ఇప్పుడు ఆ క్రేజీనెస్, ఎందుకంటే అమెరికా వెళ్ళిన ఎవరు హ్యాపీగా లేరు. మా ఫ్రెండ్స్లో కొంతమంది చెప్తారు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు రా, దిన్న గండం రా, ఇక్కడ ఇవాళ ఉంటే ఇవాళ రేపు ఉంటుందా లేదు, పింక్ స్లిప్ అంటారు వాళ్ళు. సెక్యూరిటీ మాట్లాడే అవకాశం కూడా లేదు మేనేజర్తో. పింక్ స్లిప్ అంటే నీ సెటిల్మెంట్ ఇచ్చేస్తాను, నీకు 2 నెలలు సాలరీ నువ్వు వెళ్ళిపో, మేనేజర్ లేడు, తీసుకొని యూఆర్ అవుట్. సార్ ఐటీ రంగంలో ఇలాంటి ఉద్యోగాలు అంటే కోత ఉంది కదా, అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది, అంటే ముందు కూడా ఇంకా ఎలా ఉంటుంది, మరి యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? యువత అనేది ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలండి, థియరీ కాదు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్ వస్తుంది, ఎంటెక్ చేసిన, పిహెచ్డి చేసిన కూడా రోడ్డు మీద పడుతున్నారు. సో అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ది బ్యాక్గ్రౌండ్, యూ హ్యావ్ ది ఒరిజినాలిటీ. జిఆర్ఈ టెస్ట్ రాయాలి, టోఫెల్ టెస్ట్ రాయాలి, అయ్యి రకరకాల టెస్టులు, జీమెట్ టెస్టులు రాసిన తర్వాత ప్రాక్టికల్ ఓరియంటేషన్కి వెళ్ళాలి. వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనం స్కూల్లో చదువుకుంది, కాలేజ్ ఆఫీస్లో వాడమండి. మీరు వాడుతున్నారు, మీరు చదువుకుంది ఇక్కడ బాస్ ఏం చెప్తే చేయాలి, మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, అక్కడ కూడా అదే పరిస్థితి. సో బట్ డిగ్రీ ఈజ్ సంథింగ్ లైక్ ఎలిజిబిలిటీ, అంతేగాని దాని మాత్రం జాబ్స్ వస్తాయని కూడా భ్రమ. యూ షుడ్ హ్యావ్ అడిషనల్ క్వాలిఫికేషన్, అడిషనల్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అంటే వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకుంటే, టెక్నాలజీ వాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ టెక్నాలజీ వాడిపోతే దే ఆర్ అవుట్. ఏ డిపార్ట్మెంట్ అయినా అప్పుడు కంప్యూటర్ వాడు, నేను ఇంకా మారోడే బిల్స్ ఇప్పుడు కూడా చేతితో రాస్తారు, వాళ్ళు నమ్మరు కంప్యూటర్ని. కంప్యూటర్ అంటే వాళ్ళు అందరూ అలా చేయలేరు కదా. ప్రపంచం మారుతుంటే మనం కూడా మారాలి, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆఫీస్ చేత గవర్నమెంట్ ఆఫీస్ ఎట్టుంటే మనకు తెలుసు, డస్ట్ పోస్ట్ ఆఫీస్ వెళ్తే వెళ్ళాం, మన ఎలర్జీ వస్తుంది. మనం ఎందుకు ఇస్తున్నారు? దే వాంట్ టు షో ఏ డిఫరెన్స్, దే వాంట్ యూ టు గ్రో, దే వాంట్ వర్క్. ఫారిన్ కంపెనీస్ వర్క్ అంబియన్స్ చాలా వాల్యూ ఇస్తారు. మీరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఆఫీసులు చూడండి, ఇంద్ర భవనాల్లో ఉంటాయి. నేను వర్క్ చేసేటప్పుడు మనకి ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి. ఇంకా మన కల్చర్ మారుతున్నాం ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే ఇల్లీగల్గా ఆలోచించడం మానేయాలి, స్కిల్స్ నేర్చుకుని రాయల్గా రాజాలాగా వెళ్ళండి. డోంట్ గో జాబ్స్ కోసమే కాకుండా, జాబ్ కోసం సెర్చ్ చేయడమే కాకుండా కొంచెం ఎంటర్ప్రీనియర్ వైపు మీరు అన్నట్టుగా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్అప్స్ కూడా చేసుకోవాలి. స్టార్ట్అప్ చేసుకుంటే గవర్నమెంట్ తాలూకు సపోర్ట్స్ బాగున్నాయి, ఫండింగ్ ఉంది, అప్పిస్తున్నారు, కొన్ని స్పెషల్గా రిబేట్స్ ఇస్తున్నారు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అది వాడుకొని మీరు 10 మందికి జాబ్ ఇవ్వండి. మీరు జాబ్కి వెళ్ళే బదులు ఇప్పుడు 20 years 15 years చేశారు, ఓపెన్ ఏ కంపెనీ, మీకు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఊబర్ ఎలాగొచ్చిందండి, స్విగ్గీ ఎలాగొచ్చింది, వాళ్ళు కోట్ల 100 కోట్లు చేస్తున్నారు. జెప్టో అనేది వచ్చింది మధ్యలో, ఫుడ్ పాండా, చాలా బ్లింకిట్, బిగ్ షారుఖ్ అనేది ఉంది కదా ఒకటి, చాలా వచ్చాయి. ఇవన్నీ న్యూ కాన్సెప్ట్. యూ ఆల్సో ఫైండ్ అవుట్ న్యూ కాన్సెప్ట్. డెఫినెట్గా మార్కెట్లో బోల్డ్ ఇంకా ఆటోమేషన్ కావాల్సి చాలా ఉన్నాయి. టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే వీ హ్యావ్ టు థింక్ లాట్ ఉంది. మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వగలి. గవర్నమెంట్ జాబ్ ఇచ్చినా ఎదుగు బతుకు ఉంటుందండి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత అండి, 80,000 స్టార్ట్ 90,000 శాలరీ. ఐఏఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి?
ఇందులో 25% పెడితే మంచి బిజినెస్ పెట్టి నిజాయితీగా హానెస్ట్గా టర్న్ చేస్తే దే బ్రేక్ ది రికార్డ్స్. ఎస్, థ్యాంక్ యూ సార్.